కేసీఆర్ గారు సరే ఆ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తారు, ప్రజలకు ఎలాంటి పిలుపునిస్తారు, వీటితో పాటు మెయిన్గా ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్గా ఆయన ప్రసంగం ఉండబోతోంది అనే విషయం అర్థమవుతోంది. కాబట్టి ఏం చెప్పబోతున్నారు? అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఇది మా పార్టీ అంశము, మా అంతర్గతమైనటువంటి విషయము, మేము 25 ఇయర్స్ అవిన సందర్భంగా మా పార్టీ మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఒక ఇంట్లో బర్త్డే జరిగితే ఎట్లా సెలబ్రేషన్ ఉంటే అట్లా సెలబ్రేషన్ మంచిదన్న, మీరు అట్లానే సెలబ్రేషన్ చేయాలి. మీరు అట్లా సెలబ్రేషన్ చేస్తే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనం సెలబ్రేషన్ అన్నప్పుడు వివాదాల జోలికి మనం వెళ్ళాం. అట్లాగే మీరు మీ పార్టీ అంశము, మీ పార్టీ నాయకత్వము, మీ క్యాడర్ వరకు మాట్లాడితే ఇబ్బంది ఏం లేదు. అట్లా కాకుండా ప్రజలను రెచ్చగొట్టడము, మనోభావాలపైనో లేకపోతే భావోద్వేగంతో మాట్లాడరు అని, సంస్కారంతో మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. అయితే అన్నగారు మాట్లాడుకుంటే ఇంతకుముందు ఏదో ఎత్తులు పై ఎత్తులు అని ఏదో మాట్లాడినారు. మేడం, వీళ్ళు గనక హరీష్ రావు గారికి మంత్రి ఇచ్చినటువంటి తరుణంలో 2006లో వీళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామాలు చేసి విడిపోయి ఉండకపోయి ఉండింటే మనకు 2009 కన్నప్పుడే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చేది అని అన్నగారు కూడా చెప్పాలి. ఈరోజు ఆ రోజు మా పార్టీలో ఉండి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు బీజేపీ పార్టీలో ఉండి అధికారికంగా చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు కూడా తెలంగాణను ఆపొద్దు అనే నివేదిక ఇచ్చారు, కానీ ఆపమని ఎక్కడ చెప్పలేదు అనేవి 2006లో కృత్రిమమైన ఉద్యమానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెరలేపినారన్న విషయాన్ని నేనేం చెప్పట్లేదు. ఈ విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారే చెప్పారు. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటే ఏమన్నారు, ఎస్ మా చాలా నాయకత్వాలు మారుతూ ఉంటాయి, మేము చాలా పటిష్టంగా ఉన్నాం. ఎస్ మీ దగ్గర నాయకత్వాలు మారాలని మేము కోరుకుంటున్నామన్న. మా బాధ అంతా ఏంది అంటే, సరే మీరు నాకన్నా అంటే పెద్దవారు కాబట్టి నేను ఏం ప్రస్తావించను మీ గురించి, 25 సంవత్సరాల నుంచి మీ పార్టీకి ఒక్కడే అధ్యక్షుడు, ఇంకొక అధ్యక్షునికి స్థానం లేదు. అంటే మీ దగ్గర నాయకులు లేరు, నాయకత్వం లేరు. మీ దగ్గర రెండవ క్యాడర్, రెండవ నాయకుడు అనేది ఎదగకుండా మీరు ఎంత గట్టిగా తొక్కిపట్టి అదిమి పెడుతున్నారో ఈ రజతోత్సవ సభలో మీరు ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి. అయితే రెండోసారి గెలవడము ఎంత గొప్ప విషయం అని అంటున్నారు. రెండోసారి గెలవడం ఈజ్ నాట్ అన్ బిగ్ డీల్ మ్యామ్. రెండోసారి చాలామంది గెలిచారు. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచారు, చాలామంది గెలిచారు. రెండోసారి చంద్రబాబు నాయుడు గారు కూడా రెండోసారి గెలిచారు, అందరు గెలిచారు. ఎప్పుడైనా సరే హ్యాట్రిక్ మేక్స్ ద మ్యాజిక్. ఇది సహజంగా అందరు చెప్పేది కార్పొరేట్ ఫీల్డ్లో, హ్యాట్రిక్ మేక్స్ ద మ్యాజిక్ అని చెప్తారు. మీరు మూడోసారి వరుసగా కొడితే అప్పుడు మీరు గొప్పవాళ్ళు. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ సార్ గురించి జయశంకర్ సార్ గారు నీతి నిజాయితీ నిబద్ధత లేకపోతే ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో ఉంటారు అని ఒక ప్రశ్న అడిగినప్పుడు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మేడం మీ ద్వారా. కరీంనగర్ టికెట్ని ప్రొఫెసర్ జయశంకర్ గారికి పెద్దలు తెలంగాణ రాష్ట్ర జాతిపిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఇచ్చినటువంటి టికెట్ని లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసి వేరే అభ్యర్థికి ఎందుకు ఇచ్చినారు? ఎందుకు ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు కన్నీళ్లు పెట్టుకొని మీ పక్కన నుంచి లేచి వెళ్ళిపోయినారు? ఆ విషయాన్ని కూడా మీరు ఇక్కడ సమాధానం చెప్తారా? మీరు చెప్తారా? సార్ చెప్తారా? సభలో చెప్తారా? మీ సభలో చెప్తారా? ప్రజల సభలో చెప్తారా? మరి మీరు తేల్చుకుంటే బాగుంటుంది. అయితే మేడం, ఈరోజు మేము అందరికీ ఏదో పెద్ద గౌరవం ఇచ్చేస్తామంటున్నారు కదా. సరే, అందరూ సంగతి నాకు తెలియదు, కానీ నాకు తెలిసినటువంటి మలిదశ ఉద్యమం నిప్పు రవ్వ రాజేయడానికి ప్రధాన కారణము మా శ్రీకాంతాచారి అని నేను బలంగా నమ్ముతా. ఆ శ్రీకాంతాచారి గారి తల్లి పరిస్థితి ఏంటి, ఈ సభలో వారి స్థానం ఏంటి, స్థాయి ఏంటి? అయితే ఇంకోటి, మీరు జాతీయ పార్టీ అంటున్నారు కదా. మీ జాతీయ పార్టీ అయితే మీ పార్టీలో ఏపీ శాఖకు అధ్యక్షుడు ఉన్నాడు. ఆ శాఖ అధ్యక్షుడు వస్తాడా రాడా? అసలు వాళ్లకు ఉన్న పాత్ర ఏంటి? మహారాష్ట్రలో మీరు 600 కార్లు వేసుకొని తెలంగాణ ఔదార్యం మేము చూపించబోతున్నాం ఇక్కడ, ఇక చూసుకోండి సారు అని చెప్పి స్టేజ్ ఎక్కేటప్పుడు సారు కూడా కొంచెం ఇబ్బంది పడుకుంటేనే స్టేజ్ ఎక్కినటువంటి విజువల్స్ కూడా చూసాము. నేనైతే ఏమన్నాను, సార్ తాగెళ్ళారు అట్లా, నేను అట్లాంటి వ్యాఖ్యలు చేయను నేను. అయితే అంత చెయ్యనన్నా, లేదన్నా. నాకు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అంటే నిజంగా అపారమైన గౌరవం. కావాలంటే మీరు మేడం కూడా అడగాలి, నేను వారిని ఎప్పుడు కూడా ఏమన్నాను. నేను మందు పోతాడు,
మిగతా పెద్ద లీడర్లు అందరూ సోడా కలుపుగా లేదన్న మీరు అన్న లేదు, మీరు నేరుగా మేడం అడగండి. నేను ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని ఒక్క మాట కూడా అన్నా అంటే గింటే ఏమన్నా అంటే తారక రామారావు గారిని అంటానేమో కానీ కేసీఆర్ గారిని మాత్రం ఈ రోజు వరకు ఏ చర్చలు నేను ఎప్పుడు కూడా ఏ మాట అన్నాను. వారిపైన నాకు పూర్తి గౌరవం ఉంది. వారు పెద్దలుగా, వారు ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఆదర్శం రాజకీయాల్లో, నేను దాన్ని ఒప్పుకుంటా. అయితే ఆ మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాడరు ఇక్కడికి వస్తారా, అసలు వాళ్ళకి పిలుపు ఉందా, ఆహ్వానం ఉందా ఏంటనేది కూడా చెప్పాలి. అయితే వీరు మా 15 నెలల పాలన గురించి మాట్లాడినారు కాబట్టి నాకు ఒక 2 minutes టైం ఇవ్వండి మేడం. 10 ఏళ్ల పాలన గురించి నేను మాట్లాడతా. అయితే వీళ్ళు, నేను 10 ఏళ్ల పాలన గురించి ఎందుకు మాట్లాడతా అంటే లేదు, నేను 2 minutesలో కంప్లీట్ చేస్తాను మేడం. ఎందుకంటే వీళ్ళు ఈ పాయింట్స్ని బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. కాబట్టి రైతు బంధు వెంచర్లకు ఎక్కువ, రైతులకు తక్కువ వెళ్ళిన విషయాన్ని దీన్ని నిరూపించడం. రైతు బీమా ప్రచారానికే తప్ప బిల్లులన్నీ పెండింగ్ ఉన్నాయి. అవే బిల్లులు ఇప్పుడు మేము ఇంకా కడుతున్నాం. రైతు వేదికలేమో కాంట్రాక్టర్ల కోసం కట్టిరు తప్ప ఆ వేదికలు ఇప్పుడు కాదు, అప్పుడే నిరుపయోగంగా ఉంటే బూజులు దులిపెట్టలు కూడా దిక్కులేని పరిస్థితి ఉండే. మీరు వస్తే అప్పుడు విజువల్స్ కూడా మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, చూపిస్తాం మీకు. రుణమాఫీ అన్నారు, వడ్డీకి సరిపోలేదు. 1,00,000 రూపాయలను 4 నుంచి 6 దఫాలుగా చేస్తే దాన్ని కూడా పూర్తిగా చేయలేదు. 24 గంటల కరెంట్ అన్నారు, అది బోగస్ అని లాగ్ బుక్స్తో సహా మేము, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిరూపించరు. మేము కూడా వెళ్ళి చాలా చోట్ల నిరూపించడం. కళ్యాణ లక్ష్మి అన్నారు, అదేం వీళ్ళు సొంతంగా పెట్టింది కాదు. రాజశేఖర రెడ్డి గారు కళ్యాణ మస్తాన్ని పెడితే వాళ్ళు దీనికి కళ్యాణ లక్ష్మి అని పేరు మార్చినరు. చల్ల వంశీచంద్రెడ్డి గారు సభలో కొట్లాడితే అందరికి ఇవ్వాలని ఒప్పుకున్నారు. తర్వాత షీ టీమ్ అన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లో మనకు లేకుండా మేడం ఇంతకుముందు మహిళా పోలీస్ స్టేషన్స్లో వీళ్ళు షీ టీమ్ అన్నారు. తర్వాత కేసీఆర్ కిట్ అన్నారు, న్యూట్రిషన్ కిట్ అన్నారు. ఇవేంది, పైన పటారం లోన లోటారం. పైన బ్యాగ్ మాత్రమే చాలా నీట్గా ఉంటుండే, లోపల చూస్తే అంత చైనా మాల్ ఉంటుండే. అమ్మఒడి, గృహలక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ కూడా పేరుకు, ప్రచారాలకు, ఆశలకు, ఆర్భాటాలకు మాత్రమే పరిమితమైంది. అన్న ఒక్క నిమిషం అన్న ప్లీజ్ అన్న మీరు మీరు ఆన్లైన్లో ఉన్నారు, నేను డిస్టర్బ్ చేయలేదు మిమ్మల్ని. మీరు ఆన్లైన్లో ఉన్నారు, నేను డిస్టర్బ్ చేయాలి. ప్లీజ్ 2 minutes ఓపిక పట్టండి. అయితే పింఛన్లు అన్నారు మేడం. అవును మేడం, ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రము, మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రంలో మీరు రెండోసారి మేము 2,000 రూపాయలు ఇస్తామంటే 2018లో మా మేనిఫెస్టోలో పెడితే అది చూసి మీరు 2016 రూపాయలని 16 రూపాయలు ఎక్కువ యాడ్ చేసి మీరు ఇచ్చిండ్రు. ఆ రోజు మేము గెలిచింటే మేమే ఇచ్చేటోళ్ళం మా 2,000 రూపాయలు. తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇవి కమిషన్ల కోసము ఇసుక మట్టి అమ్ముకోవడానికే సరిపోయింది మీకు. మోడల్ స్కూల్స్, గురుకుల్ స్కూల్స్, కస్తూరాబా స్కూల్స్ ఇవన్నీ కూడా అద్దెలకు పరిమితం చేసి మీరు శాశ్వత నిర్మాణాలు చేయకుండా ఆర్థిక విధ్వంసం చేసారు. మీరు పౌష్టికాహారం అందక విద్యార్థులు ఎట్లా గోస చూసారో మనందరం తెలుసు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన సంగతిని కూడా మనకు తెలుసు. మెడికల్ కాలేజీలన్నీ మాయర్పక్కిల లాగానే తయారైనాయి. ఒక్కసారి వెళ్ళి చూడండి, దాంట్లో ఒక్కటి కూడా అంటే కనీసం వేసిన టైల్స్ అడుగు పెడితే పగిలిపోయేలాగా ఉన్నాయి అవి ఈరోజు. తర్వాత దళిత బంధు, బీసీ బంధువులు 3 లక్షల కమిషన్లు తీసుకుంటున్నారు, బంద్ చేయండి అని చెప్పి నేనేం చెప్తలేను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శాసనసభ్యులు అందరిని పిలిచి క్లాస్ వీక్న సంఘటన మన వార్తాపత్రికలనే చదివినాం. CMRF అనేది పెద్ద స్కామ్. ఈ స్కామ్ అనేది నిన్న మొన్న మనము బయట పెట్టినాం, దీనిపైన విజిలెన్స్ వేసి. కాబట్టి CMRF స్కామ్లో ఎవరున్నారో కూడా వారికి కూడా తెలుసు. ఆ వ్యక్తిని ఈరోజు వాళ్ళు దూరం పెట్టిన సంగతిని కూడా మనకు తెలుసు. పల్లె ప్రకృతి వనం అన్నారు, అయిపోయిందన్న. లేదు, ఇగో 2 పాయింట్స్ ఉన్నాయి. లేదు 2 పాయింట్స్ ఉన్నాయన్న. పల్లె ప్రకృతి వనాలు అన్నారు. అది కానకార్పస్ చెట్లు నాటి ఆ రోజు నరకడానికి సిద్ధంగా ఉన్నాయి. నర్సరీలేమో వ్యాపారానికి వచ్చినాయి, క్రీడా ప్రాంగణాలు లెక్కపత్రం లేని ఖాళీ స్థానం మీద కనిపిస్తాడు ఒక బోర్డు పెట్టి. అన్న ఒక్క నిమిషం అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. అయితే క్రీడా ప్రాంగణాలు అన్నారు మేడం, లెక్కపత్రం లేని ఓపెన్ మైదానాల్లో బోర్డు మాత్రం పెట్టారు. అది మైదానం కాదు, దాని కనీసం సాఫ్ కూడా చేయలేదు. మొత్తం ఈరోజు గులకరాళ్ళు, దాని కాంపౌండ్ కూడా కట్టలేదు మేడం. అయితే ప్లీజ్ అన్న. అయితే ఇంకోటి ఏంటంటే వైకుంఠ ధామాలు అన్నారు. బతుకున్నోడికి దిక్కులేదు కానీ వైకుంఠ ధామాలు అది కూడా వ్యాపారం వేసిరు. డంప్ యార్డింగ్ ప్రజల ప్రాణాలకు వచ్చింది. సీసీ రోడ్లు వేసిరు, బిల్లులు ఎగ్గొట్టిరు. ఏముంది ఇలా 10 ఏళ్ల పాలనలో తెలుసా మీరు అన్న? ఇదంతా కూడా మీరు సర్క్యులేట్ చేసిందే, నేను ఆన్సర్ చెప్పిన. ఇందులో ఏమన్నా ఉంటే ఇప్పుడు చెప్పుండ్రు. ఇంకా రాజుగారు మీరు చెప్పాల్సింది నాకు ఇస్తారా మేడం అవకాశం? రేపు రజతోత్సవ సభ టైం వరకు మన డిబేట్ కంటిన్యూ చేద్దామంటే ఇస్తాం.
కాళోజీ నారాయణరావు గారు ఒక మాట అంటారు, ఏమనంటే ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం అవతల వరకు తరిమి కొట్టాలి, ప్రాంతం వాడే మోసం చేస్తే అక్కడే బొంద పెట్టాలని అంటారు. అయితే